లోన అవతరి ఇంత వానికి నీకు స్నేహితుడనుకుచో ఎంతలెంతలు కార్యము ఎనసి చేసి ఎంతలెంతలు కార్యము ఎనసి చేసి ఇంతటి అకార్యమునరింప ఎట్టులోర్దు అయ్యదో చూపుడవి అనర్థమే తెచ్చడా నేను అనేక విధములను అయభయముల బోధించిన ముఖ్యం చెవిని పెట్టక తమరో సహాయక పరదత్తుడు వైద్యము కదా ఇదిగో నా దోడ సురాసుర యక్ష రాక్షస కిన్నెర పన్నగ చిత్త సాధ్య విద్యాధర గంధర్వ గరుడుల సంకటం బాలుడవు ప్రాణమండ చూచుకొనము నరకాసురాది మహాదానములు అనేకులు నా చక్రనద్వారలంబ్రగిరి చక్రమహిమయుంతకయునము నీ ఇలాక నీలకంఠరమఘాని దోషముల ముద్ధాదిగో అక్షర తొగలేల రోజు మత్తు ప్రళయకాల భయోడ భయత నిర్ఘాతాలి సైతిన తొగలేల సైభవతు మృతుదేవతనాఢరణు అలల చిక్కి ప్రతికలమకలేల బ్రతుకవచ్చు వడభానుల శిఖాలి కావలి మ్రోల నిలిచిన పగవేళ నిలువమద్దులాగా ధైర్యంపవద్దు లేని కథన మందు శివుని ఖైన సాధముని ఖైన దుహ్ని ఖైనను జతగోటి ఒకరి ఖైనను చంగతను సాగిలేని నా చక్రవాణి సంజాతుడనై గాంధీవం హస్తము ధరించి యుద్ధ సన్నద్ధుడనై ఉండ ఇంకా వేరు అడగనేలా దేహత్యాగములకు ఎగురినట్లే గురుస్వామి గారు యాదు బ్రహ్మంగారం వేషం ఆడుతుంటారు. వారి నన్ను దీవించి 200 రూపాయల కానుక సమర్పించారు. టీకొట్టి సీన్ గారు నన్ను ఆశీర్వదించి 200 రూపాయల కానుక సమర్పించారు. అయ్యా చెప్పకూడదు, 15 సంవత్సరాల క్రితం మా మాస్టర్ గారు మేము అనేక నాటకాలు ఇది ఆడుతూ ఉన్నాం. ఆయన బ్రహ్మంగారు దేవుడు ఆయన వర్ణించాడు. ఆ నాటకంలో వాళ్ళు వెళ్ళిపోయారు, మేము బాగాలేకపోయామండి. ఏదో మేము ఆడుతూ ఉన్నాం. చింతాబట్టిన యేసు గారు ఆశీర్వదించి 200 రూపాయల కానుక సమర్పించారు. వారికి ఆ బ్రహ్మంగారు స్వామి ఎల్లప్పుడూ తోడైన గారు ప్రార్థించుతున్నాము. వారికి నా కళాభి ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. గంగయ్య గారు కక్కయ్య ఆడే మహాత్ముడు నన్ను ఆశ్రయించి 100 రూపాయల కానుక సమర్పించారు. వారికి నా కళాభి ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. పూజలు పెద్దలు కళాకారులు మరి అన్నగారు యేసు గారు సీనియర్ నటులు నా గురుతులీలు మేమిద్దరం గురువుగారు కంతేరు సాంబశివరావు దగ్గర విద్య నేర్చుకున్నాం. వారికి గురుభక్తి చాలా ఎక్కువ.
నన్ను ఆశీర్వదిస్తూ 100 రూపాయలు కానుక ఇచ్చారు. మరి అన్నగారు అన్ని వేషాలు ఆడతారు, నాకంటే సీనియర్ నటులు, వారికి నా కళాభివందనాలు తెలియపరుచుకుంటున్నాను. అయ్యా నేనంత కోటి అవతార దారిలో రక్షో రాజ్యవర్గంబుల వధించి విధి విద్యలకొని కొడుబడి జాతిపడిన తోడి కుసోమకుడి ఇక్కడ చేర్చి వేదముల వేద కొసంగడి నేనము ఇంకా అనేక 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 అవతారములు ఎత్తుకుని నీకు ఒక తార్కాణం చూపేదా. అదే మహామేనవతారము ప్రళయకాలంలో నిజ తలపుల నిలిపే రత్నకర మధ్యమున ఆది వీరమూర్తిని చూడుము భారత నందనందన గోపీ చందన బృందావన సంచారా సుందర చారీరా నందనందన గోపీ చందన బృందావన సంచారా సుందర చారీరా దేవా పరంధామ నామామృత సంకీర్తనమే నీ నామామృత సంకీర్తనమే ఇహ పర సుఖదాయకం దేవా ఇహ పర సుఖదాయకం దేవా ఇహ పర సుఖదాయకం భక్తుల ప్రాజ కరుణామయుడని భక్తుల రాజ కరుణామయుడని బిరుదు వహించిన గోపాల బిరుదు వహించిన గోపాల నందనందన దేవా శ్రీకృష్ణ నీ అనుగ్రహమున మహాయోగేంద్రుడు దుర్లభుడగు శ్రీమన్నారాయణమూర్తి ప్రథమావతార దర్శనం కలిగినది. ధన్యుడనైతిని దేవా ధన్యుడనైతిని. అర్జున ఇప్పటికే అది ఆ ప్రతాప జ్ఞానం కలిగినదా? పూర్ణముగా కలిగినది. అట్లాంటి గని విడిచదవా? విడువను ఎట్లందు వేని నీవు సమస్త భూతాంతర బహిర్మధ్య సంగతుండవు, అనంత బ్రహ్మాండ మండితోదరుండవు, నిఖిల చరాచరపరుండవు, పరాత్పరుండవు. అట్టివాణిని నేను నేను కయ్యంబున నిలిచి గెలిచి గాజులోకత్రయంబున మున్నెవ్వరు పొందజాలని యశంబు గాక యుద్ధమున నిన్ను నిర్జింపగలేక ఉలితినయే నిన్నీదు హస్తమున ప్రణుతిల్గా ప్రణుతిల్గా సూరగొందు కదా వీర స్వర్గములు ఆయిగా
ఎన్ని విధముల బోధించిన ఇతడు మనోవ్యాపారం చెందుకున్నాడు. ఇంకా ఇతని ఎడల అన్నగారు గోవర్ధన్ యాదవ్ గారు మరి పకీర్ పాత్రధారి వారు మరి విజయలక్ష్మి కార్యక్రమానికి సహకరించడే కాక మా ఇద్దరు కళ్ళను ప్రోత్సహిస్తూ చెరుకు 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి మా కళాభివందనాలు తెలియపరచుకుంటున్నాను. గోవర్ధన్ గారు అయ్యా నమస్తే అయ్యా. గవర్నర్ గారు మంచి పకీరు, అందరూ ఆడుతూ ఉన్నారు. పకీరు ఆడుతున్నాడు, విశ్వామిత్రుడు మంచి ఫేమస్. ఆయన అంటే రోజుకి 3000 రూపాయలు ఆర్టీసీ సంపాదన వదిలిపెట్టి ఏడుకొస్తే 5000 రూపాయలు ఖర్చు పెట్టిపోతున్నాడు. ఏదో అమాసి వాళ్ళ కార్తీక పౌర్ణం ఏమి ముట్టకూడదని భగవంతుడు ఆశీర్వదించిన వారికి నా ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాయా. కానీ ఎవరు చెప్పుకోవాలా బోధించిన ఇతడు మనోహరం చెందకున్నాడు. ఇంకా ఇతని ఎడల ఎంచుగా కాటి అనేది దర్శించి చూచదా. అర్జున, ఎన్ని విధముల చెప్పవలను అన్ని విధములు చెప్పి చూచిసను కానీ నీ మనం వివేకబంధదయ్యే. గైడు నచ్చ మీద చెప్పము. గైడు నిరపరాధుడు ఒకటి అవధ్యుండు మూఢుడు. ఆ గైడు నిరపరాధుడా సకల భూత సుఖ ప్రభావుండకు ప్రభాక గురునకు విధి విధాన పురసరాఖ్య ప్రధానాలున్నవై హస్తాంతిరంగిని సలిండనై నిమిలిత నయనారవిందుడనై హృదయారవింద నిశ్చిత సుందర సరోజని మనోహరుండనై పరమ నిష్ఠాగరిష్ఠుండనై ఉన్న సమయమున నా దోషిట నిత్యున పడవేసి గర్వాంతుడా గైడు. గైడు నిరపరాధుడు. ఇంత దురాచారులవన్నీ మున్ని ఎరుగక బలరామాది పొంగలు కలహించి నా చెలియకు సుభద్రను నీకిచ్చి వివాహం చేస్తున్నావు కదా మూర్ఖ. మహా గొప్ప పని చేస్తేవయ్యా. నీ చెల్లెలు నాకేలా వసంగితివి, మరి ఒక మహారాజు కుమారుని కనిపింపలేకపోయితివా. ఇంత మాత్రపు కన్య దొరకని ఎడలం బ్రహ్మచారినై ఉందునే. ఇంత మాత్రం అందగాడు అజానబావుడమని మేము మాకు దొరకమని ఆ కన్య కోసం అరణ్యంలో సన్యాసి వేషము తరించి మా గడపడి కాపులు కాచి కొంగ జపములు చేసి తప్పించినది. పోయి కృతజ్ఞుడ, నువ్వు బ్రహ్మచారిని కాదు, నువ్వేమో ఆప్త బంధువుడమని దార్తరాత్మక నీ మూలంగా నిర్హేతుడు మహాభైరు తెచ్చుకుంటుంది. ఇంత భారమని ఆడే ఎరిగినతో జాగరోగతో ఉంటుంది కదా. ఓరోరి ఓరోరి ఓరోరి